వినాయక వ్రతకథ. ఒకప్పుడు గజముఖుడైన గజాసురుడు అనే రాక్షసుడు శివుని గూర్చి ఘోరమైన తపస్సు చేశాడు. అతని తపస్సుకు మెచ్చిన శివుడు ప్రత్యక్షమై ఏమి వరం కావాలో కోరుకోమన్నాడు. గజాసురుడు, స్వామి, మీరు నా ఉదరమునందే నివసించాలి అని వరం కోరాడు. శివుడు అతని కోరికను మన్నించి గజాసురుని కడుపులో ప్రవేశించాడు. శివుడు కనిపించకపోయేసరికి పార్వతీదేవి ఆందోళన చెంది విష్ణువు సహాయం కోరింది. విష్ణువు గంగిరెద్దు మేళగాని వేషంలో నందిని వెంటబెట్టుకుని గజాసురుని రాజ్యానికి వెళ్లాడు. గంగిరెద్దు ఆటతో గజాసురుని మెప్పించిన విష్ణువు, నాకు ఏమి బహుమతి ఇస్తావు అని అడిగాడు. గజాసురుడు గర్వంగా, ఏమి కావాలంటే అది కోరుకో అన్నాడు. అప్పుడు విష్ణువు, గజాసురా, నీ కడుపులో ఉన్న శివుడిని నాకు తిరిగి ఇచ్చెయ్యి అని కోరాడు. గజాసురుడు తన తప్పును గ్రహించి శివుణ్ణి విడిచిపెట్టాడు. శివుడు బయటకు రాగానే గజాసురుడు, స్వామి, నా తలను లోకమంతా పూజించేలా వరం ప్రసాదించండి అని వేడుకున్నాడు. శివుడు ఆ వరాన్ని ప్రసాదించి గజాసురుని శిరస్సును కైలాసంలో భద్రపరిచాడు. ఒకానొకప్పుడు కైలాస పర్వతం మీద శివుడు, పార్వతీదేవి నివసించేవారు. ఒకరోజు పార్వతీదేవి స్నానం చేయాలనుకుని తన స్నానాల గదికి కాపలాగా ఎవరినైనా ఉంచాలని అనుకుంది. ఆమె తన వంటికి రాసుకున్న నలుగుపిండితో ఒక అందమైన బలమైన బాలుణ్ణి సృష్టించింది. నువ్వు నా కుమారుడివి, ఈ ద్వారానికి కాపలా ఉండు, ఎవరినీ లోపలికి రానివ్వకు అని ఆ బాలుడితో చెప్పింది. ఆ బాలుడు తన తల్లి ఆజ్ఞను పాటిస్తూ ధైర్యంగా ద్వారం వద్ద కాపలా కాస్తున్నాడు. ఇంతలో పరమశివుడు పార్వతిని చూడటానికి అక్కడికి వచ్చాడు. ఆ బాలుడు శివుడు ఎవరో తెలియక ఆయనను అడ్డగించాడు. నేను నా భార్యను చూడాలి అని శివుడు అన్నాడు. మా అమ్మ అనుమతి లేకుండా ఎవరూ లోపలికి వెళ్లడానికి వీల్లేదు అని ఆ బాలుడు ధైర్యంగా సమాధానమిచ్చాడు. వారిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. బాలుడి ధిక్కారానికి కోపించిన శివుడు ఆగ్రహంతో తన త్రిశూలంతో ఆ బాలుడి తల నరికేశాడు. ఆ అలికిడికి బయటకు వచ్చిన పార్వతీదేవి తన కుమారుడు ప్రాణం లేకుండా పడి ఉండటం చూసి గుండెలు పగిలేలా ఏడ్చింది. ఆమె దుఃఖం కోపంగా మారి విశ్వాన్ని నాశనం చేస్తానని బెదిరించింది. దేవతలు భయపడి ఆమెను శాంతింపజేయమని శివుడిని వేడుకున్నారు. బాలుడిని బ్రతికించడానికి శివుడు తన గణాలను పిలిచి ఉత్తరం వైపు తలపెట్టి నిద్రిస్తున్న మొదటి జీవి తలను తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు. గణాలు ఉత్తరం వైపు తలపెట్టి నిద్రిస్తున్న ఒక ఏనుగును చూసి దాని తలను తీసుకువచ్చారు. శివుడు తన దివ్యశక్తితో ఆ ఏనుగు తలను బాలుడి శరీరానికి అతికించి అతనికి ప్రాణం పోశాడు. పార్వతీదేవి ఆనందానికి అవధులు లేవు. శివుడు ఆ బాలుడిని గణేశుడు అని పిలిచి సకల గణాలకు అధిపతిని చేశాడు. ఏ పూజ చేసినా, ఏ కార్యం తలపెట్టినా మొదట గణేశుడిని పూజించాలని, ఆయన సకల విఘ్నాలను తొలగిస్తాడని వరమిచ్చాడు. ఒకరోజు చంద్రుడు గణేశుడి రూపాన్ని చూసి ఎగతాళి చేశాడు. కోపించిన గణేశుడు భాద్రపద శుద్ధ చవితి రోజున చంద్రుడిని చూసినవారు నీలాపనిందలు ఎదుర్కొంటారని శపించాడు. శాప విమోచనం కోసం చంద్రుడు గణేశుణ్ణి ప్రార్థించాడు. ప్రసన్నుడైన గణేశుడు ఆ రోజున వినాయక వ్రత కథను విని పూజ చేసిన వారికి ఆ శాపం వర్తించదని అనుగ్రహించాడు. అందుకే ప్రతి సంవత్సరం వినాయక చవితి రోజున మనం గణేశుడిని భక్తితో పూజించి ఆయనకు ఇష్టమైన నైవేద్యాలు సమర్పించి మన జీవితంలోని అన్ని ఆటంకాలను తొలగించమని ప్రార్థిస్తాము.